ఏది సజీవమైంది, ఏది చచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై. ఇక్కడ ఏది సజీవమైనది అని ఉందంటే వాక్యము ఏమైంది? సజీవమైంది. దైవజనుడు దేవదాసయ్య గారు ఆయన దగ్గరికి ఒక రోజున ఒక తల్లిగారు వచ్చారండి. ఆ తల్లిగారికి బలహీనత, రక్తస్రావ బలహీనత అంటండి ఆవిడ ఏదో రోజున వాక్యం అన్న తర్వాత యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుని ఒక ఆవిడ బాగుపడింది అన్న మాట అయింది. రక్తస్రావం రోగం కట్టడి. ఈవిడేమనుకుందండి, ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఉన్నారు, ఈ రోజుల్లో దేవదాసయ్య గారు ఉన్నారు కదా అని అనుకుని ఆ రోజుల్లో ఆవిడ ఆ వస్త్రాన్ని ముట్టుకుంది. ఈ రోజుల్లో నేను ఈయన వస్త్రాన్ని ముట్టుకుంటానని నేను ఆయన చేత ప్రార్థన చేయించుకోను, కానీ ఆయనకి తెలియకుండా ఆయన వెనకాల వెళ్ళి వస్త్రం ముట్టుకున్నారండి. ఆవిడ ఎలా బాగుపడింది యేసుప్రభు కాలంలో, ఈవిడ అలాగే బాగుపడింది. తగ్గిపోయిన తర్వాత ఆనందంతో వచ్చి అయ్యారండి అంది. ఏ అమ్మా అన్నారంటండి. అయ్యా మీ వస్త్రాన్ని ముట్టుకున్నానయ్యా, నేను బాగుపడిపోయినయ్యా అని అనుకుని గొప్పగా చెప్పిందంటండి. అవునా అమ్మా, ఒక్కసారి ఉండమ్మా అన్నారంట. అయ్యగారు లోపలికి వెళ్ళి ఆ బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసుకుని ఆ బట్టల్ని ఆవిడ ముందు ఏం చేశారంటే ఒక అగ్గిపుల్ల గీసి అంటించేశారంట. ఆయన వస్త్రం అంతా కూడా ఏమైందంటే కాలు బూడిదైపోయిన తర్వాత, అమ్మా నువ్వు ఇందాక వస్త్రం ముట్టుకుని బాగుపడ్డానన్నా, ఏ వస్త్రం అన్నారట. అయ్యా ఇప్పుడు కాలు బూడిదైపోయినటువంటి వస్త్రమేనమ్మా, ఈ వస్త్రం కాదమ్మా నిన్ను బాగు చేసింది, విశ్వాసం బాగు చేసింది. ఆ విశ్వాసం నువ్వు ఉంచుకోవాలి తప్ప ఈ వస్త్రాన్ని ముట్టుకున్నాను, అక్కడికి వెళ్ళి చేశాను, ఇక్కడికి వెళ్ళి చేశాను అనే ఆలోచనతో ఉన్నావు అనుకో, నువ్వు సచ్చిన దాన్ని తిన్న దానితో సమానం. సజీవమైన దాన్ని తిన్నావు అనుకో, నీకు గొప్ప శ్రేష్కరమైన ఆశీర్వాదాలు వస్తాయి.